మిమ్మల్ని పాలించాలని అనుకోవట్లేదు. ఓ ముఖ్య సేవకుడిగా మీకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఓ కళ. అది కళగా మిగిలిపోకూడదు, నిజమవ్వాలి. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక హాల్, కిచెన్ తో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సార్, వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? స్టేట్ హైవే రోడ్ బడ్జెట్ ని ఒక్క సంవత్సరం ఆపేస్తే చాలు సార్. ఆ డబ్బుతో ఓన్ హౌస్ లేని వాళ్ళకి సొంతలు కట్టవచ్చు. విద్య, వైద్యం ఉచితం. వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గర ఆదాయం. ప్రభుత్వ నిధుల్ని దోచుకోవడం మానేస్తే వీటన్నిటికీ డబ్బులు ఉంటాయి. ఓటింగ్ కంపల్సరీ. ఓటు వేయని వారికి నీళ్లు, కరెంటు కట్ చేస్తాం. వేరు మీద సిరాచకు కూడా పెట్టుకునే టైం కూడా దేశానికి ఇవ్వలేని వాడికి దేశం కూడా ఏమి ఇవ్వకూడదు. దీన్ని అమలు చేసి ఈ బిల్లు పాస్ అవ్వడానికి పార్లమెంట్ లో ప్రయత్నిస్తాం. తర్వాత సహాయ శాఖ. ప్రజలకు రోజు ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. ప్రతి దానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎదురు చూస్తూ కూర్చోలేరు. ఒక గంటలో పరిష్కారం చేయాల్సిన సమస్య ఒక గంటలో, ఒక రోజులో పరిష్కారం చేయాల్సిన సమస్య ఒక రోజులో ప్రయారిటీ బేసిస్ లో పరిష్కరించబడతాయి. పోలీస్ పెట్రోల్, అంబులెన్స్ లాగే వార్డుకు వ్యాన్ 141 అనే నంబర్ తో గ్రీన్ సైరన్ తో తిరుగుతూనే ఉంటాయి. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రానక్కర్లేదు, మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. ఏ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బిగ్ బాస్కెట్ మాత్రమే ఇల్లు వెతుక్కుంటూ రావాలా? This government comes and serves you at your doorstep. నేను